ఎక్కడో ఉండే మీకు ఇక్కడ శత్రువులుండే అవకాశం లేదు. కానీ మీ ప్రాణాల్ని తీయాలని చూస్తున్నారంటే మీ మనవరాలు కనిపించకపోవడానికి, మీ మీద హత్య ప్రయత్నం జరగడానికి ఏదో సంబంధం ఉంది పెద్దమ్మ. ముసలామె మనవరాలు కనిపించటం లేదు కదా? కొంపదీసి ఆ అమ్మాయి చనిపోతే ఆ శవాన్ని నమ్ముకున్నాడేమో. ఆ విషయం బయటపడుతుందని వీడా పెద్దమ్మని చంపాలని చూస్తున్నట్టున్నాడు. సచ్చినోడా, నీ తాగుడు కోసం చేసే తప్పుడు చేష్టలకే నేను అల్లాడాల్సొస్తుంది. ఎన్నిసార్లు మారుస్తావురా ఇల్లు? ఏటే తెగ కష్టపడిపోతున్నట్టు గింజుకుంటున్నావు. నా కోసం చేసుకున్నప్పుడు ఏం కాలా, నీ కోసం చేసినప్పుడే నాకు దరిద్రం పట్టింది. నీ ఇల్లు మారకపోతే నిన్నేమనరే, నన్ను ఎరగదీస్తారు. నోరు మూసుకుని పద. ఇట్టా ఎన్నిళ్ళని తిప్పుతావురా? ఆ మూల మొదలుపెట్టి ఈ మూలకొచ్చాం. ఏడైనా ఉంటామా అంటే నమ్మకం లేదు. మొగుడనకే పెళ్ళాం, నేనేనుంటే నువ్వు వాడినే ఉండాలా? ఇట్టానే సత్తా ఉండు, జైల్లో కూర్చుంటావు. నీ అవ్వ మందు దిగే మాటలు మాట్లాడతావేందే? సచ్చినోడా, నీకేం పోయే కాలం వచ్చిందిరా? ఆపండి, ఒక నిమిషం ఆపండి. వాడెందుకు నిన్ను కొడుతున్నాడు? నా పెనిమిటమ్మా. మీరేంటమ్మా ఇలా వచ్చారు? ఈయనతో పనుండే. ఏమండి, నేను చెప్పింది ఈయన గురించే. ఏయ్, ముసలాంని చంపాలని ఎందుకు చూసావరా? ఏయ్, నిన్నే. చెప్పు. చెప్పు. అయ్యో చంద్రగారు. ఎక్కడికి వెళ్తావురా? రా. చెప్పరా, ఏం జరిగింది? ఎందుకు పెద్దవాడిని చంపాలని చూసావు? అయ్య బాబాయ్, నాకేంటి తెలీదండి. తెలీదేంట్రా? నా ఎదురుగానే చంపాలని చూసావుగా, మర్యాదగా నిజం చెప్తావా లేదా? చెప్పు, ఎందుకు చంపాలని చూసావు? ఆ ముసలావిడ మనవరాలు ఏమైంది? అది చెప్తావా? చెప్తాను బాబు, చెప్తానమ్మా. ఆ ముసలామె మనవరాలు చనిపోయిందమ్మా.
చనిపోయిందా? ఆ అమ్మాయి మీదే ప్రాణాలు పెట్టుకుని బతుకుతున్నా ఆ పెద్ద ఆవిడికి ఈ నిజం తెలిస్తే ఏమైపోతుంది? సావిత్రి, ఊరుకో సావిత్రి. ఎలా ఊరుకోనండి? కష్టపడి తన నానమ్మని బాగా చూసుకోవాలని వచ్చిన ఆ అమ్మాయి చనిపోవడం ఏంటండి? సావిత్రి, ఊరుకో సావిత్రి, కూల్. సావిత్రి, ఊరుకో అంటున్నా కదా. సావిత్రి, ఊరుకో సావిత్రి. సావిత్రి, ఊరుకో, నేను చెప్తున్నాను కదా. ఏం రఘురామయ్య, తిరిగ్గా కూర్చుని పేపర్ చదువుతున్నావు? పొలం పనులు ఏమి లేవు కదా, చేసేదేముంది? నిన్ను చూస్తే బాధగా ఉంది. బాధ ఎందుకు? నువ్వు సావిత్రిని తిడుతూ ఉంటే ఏంట్రా కన్నబెట్టిన పట్టుకుని ఇలా తిడుతున్నాడు అనుకునేవాళ్ళం. కానీ నీ బాధలో అర్థం ఉంది. మొన్న మా వారిని చూసొద్దామని హైదరాబాద్ పోయినప్పుడు సావిత్రి మన ఊరు డాక్టర్తో అర్ధరాత్రి పూట బైక్ పై తిరుగుతూ కనిపించింది. ఆ డాక్టర్ స్నేహితులు వచ్చి మీ ఊరమ్మాయిని ప్రేమించాడు అంటే మా ఊరిలో ఎవర్రా అనుకున్నాం. కానీ కల్లారా చూశాక అర్థమైంది ఆ అమ్మాయి మన సావిత్రి అని. కట్టుకున్న భర్త జైల్లో ఉన్నాడని బాధ కూడా లేకుండా పాత ప్రియుడితో అలా చట్టాపట్టాలేసుకొని తిరుగుతుందంటే ఏమనుకోవాలి? అప్పుడేదో తెలియకనుకున్నాం, కానీ నీ కూతురికి పిండం పెట్టాలనుకోవటంలో తప్పే లేదు. మన ఊరి బంగారం అనుకున్నాం, కానీ ఇలా ఇంటి పరువు ఊరి పరువు తీస్తుందనుకోలేదు. పొల్యూషన్ ఏదే? అన్నీ ఉన్నాయి కదా సార్. అయితే 500 పెనాల్టీ కట్టు. అదేంటి సార్? అన్నీ ఉన్నాయని నువ్వు చెప్పకూడదు. అలా చెప్పావనుకో లైట్ ఏది అంటాను, నంబర్ బోర్డు ఫ్యాన్సీదా అంటాను, టైర్లో గాలుందా అంటాను, బైక్ హ్యాండిల్ ఉందా అంటాను, ఇలా చాలా చాలా అంటాను. మరి ఏమున్నాయని చెప్పాలి సార్? జేబులో 100 ఉంది, ఏటీఎంలో 1000 ఉంది సార్ అని చెప్పాలి. ఏయ్ సార్, వీడికి ఇతబోత చేసి పంపించు. నెక్స్ట్, నీ దగ్గర ఏమున్నాయిరా? 100 ఉంది సార్. గుడ్, అక్కడిచ్చే, వెళ్ళు. మిడ్ నైట్ మసాలా లాగా ఏం టైంలో కనిపించింది. స్టాప్ స్టాప్ స్టాప్. ఎక్కడి నుంచి వస్తున్నారు? ఇక్కడే చిన్న పనుండి వెళ్ళొస్తున్నాం. పేపర్ చూపించు. లైసెన్స్ ఏది? ఉంది కదా సార్. ఇందులో లేదు కదా సార్.
ఓకే, ఎక్కడో మిస్ అయినట్టుంది. ఓ, లైసెన్స్ మిస్ అయింది. మరి ఈ మిస్ ఎవరు? తను లైసెన్స్ లేదు, ఈ మిస్ ఎవరంటే సమాధానం లేదు. మీ ఫేసులు చూస్తుంటే ఏదో తేడాగా ఉంది. పదండి, స్టేషన్కి పదండి. స్టేషన్కి ఎందుకు? వీధిలో మీలాంటి వాళ్ళని నిలబెట్టి మాట్లాడితే బాగుండదు కదా. పద పద, స్టేషన్కి పద. సార్ మేము చెప్పాను కదా స్టేషన్లో మాట్లాడుకుందామని. పద. అది కాదు సార్, ఒకసారి ఇక్కడేం డిస్కషన్స్ లేవు, స్టేషన్కి వెళ్ళి మాట్లాడుకుందాం. పద సార్. అది కాదు దిగవయ్యా, ఫస్ట్ దిగో. అన్ని స్టేషన్లో మాట్లాడుకుందాం, దిగో. అది కాదు సార్, నేను చెప్పేది స్టేషన్లో కూర్చొని మాట్లాడదాం. పద సార్, ప్లీజ్ సార్. సార్ ఏం చేస్తున్నా ఫస్ట్ నువ్వు. సార్ ప్లీజ్ సార్, ఎందుకు రావు? జీపెక్కో. అరే ఎక్కవయ్యా, చెప్తుంటే నీ కాదు. ఏంటి చూస్తున్నావు? ఎక్కువ. చూసింది చాలే, చూడాల్సింది చాలా ఉంది. పద పద. సావిత్రి మన ఊరు డాక్టర్తో అర్ధరాత్రి పూట బైక్ పై తిరుగుతూ కనిపించింది. కట్టుకున్న భర్త జైల్లో ఉన్నాడని బాధ కూడా లేకుండా పాత ప్రియుడితో అలా చట్టాపట్టాలు వేసుకొని తిరుగుతుందంటే ఏమనుకోవాలి? యాండి భోంచెద్దురుగాని రండి. కడుపు నిండిపోయింది. ఏం తిన్నారని? నీ కూతురు ఘనకార్యాలు చూసి చిన్నప్పుడు గుండెల మీదే తన్నేది, ఇప్పుడు నేరుగా గుండెల్ని తంతుంది. ఇప్పుడు ఏమైందనరా? చల్లటి వేళ దాన్ని తిడుతున్నావు. ఇంకా ఏం చేయాలి? నా భర్తని కాపాడాలి, అది ఇదని మనకి కబుర్లు చెప్పి ఈ రోజు అది అక్కడ ఏం చేస్తుందో తెలుసా? అర్ధరాత్రి పూట ఆ డాక్టర్తో షికార్లు కొడుతుందట. అది మన వెంట రాకపోవడానికి అసలు కారణం అది. భర్త మీద ప్రేమ కాదు. ఏంటండి ఆ మాటలు? ఇవి నేనంటున్న మాటలు కాదే, కళ్ళతో చూసిన వాళ్ళు చెప్పిన మాటలు. ఏం పాపం చేశాననే నాకు ఈ కర్మ. ఎదురు రావడానికి భయపడేవాడు కూడా వేలెత్తి చూపిస్తున్నాడు. పైకి పలకరిస్తూనే ఎగతాళి చేస్తున్నారు. నడి రోడ్డు మీద తలెత్తుకుని తిరగకుండా చేసింది కదా నీ కూతురు. బంగారం లాంటి కూతుర్ని కన్నాననుకున్నాను గాని ఒక బజారు దాన్ని కన్నానని ఇప్పుడే అర్థమైంది. నోర్ముయిరా, కన్నబిడ్డ గురించి అలా మాట్లాడడానికి సిగ్గులేదు? వాడెవడో ఏదో అన్నాడని నువ్వు దాని గురించి అలాగే మాట్లాడతావా? నీకు నేననే మాటలే వినిపిస్తున్నాయి. నా గుండెలో మంట కనిపించడం లేదు, పగిలిపోతుందమ్మా. నలుగురిలో ఒకడిగా నువ్వు ఆలోచిస్తున్నావు కాబట్టే నీకు అలా ఉందిరా. తండ్రిగా ఆలోచిస్తే అలా ఎందుకుంటుంది? బిడ్డ ఒంటరిగా జైల్లో ఉన్న భర్త కోసం ఎన్ని కష్టాలు పడుతుందో ఏమిటో అన్న బాధ లేకుండా కూతుర్ని బజారు దాన్ని చేసి ఎలా మాట్లాడుతున్నావు? ఎవడ్రా వాడు? ఎవడ్రా దాని గురించి నీకు చెప్పింది? నీ కూతుర్నంటే నువ్వు ఊరుకుంటావేమో గాని నా మనవరాలి గురించి ఎవడన్నా మాట్లాడితే నా ఎడంకాలు చెప్పుతో కొడతా. వాడెవడైనా సరే. నువ్వెందుకు ఏడుస్తావు? రేపొకరోజు దాన్ని అన్నవాళ్ళు విన్నవాళ్ళు వాళ్ళు ఏడవాలి. పద లోపలికి పద.
మొత్తానికి కాలం చాలా మారిపోయిందిరా. పట్టపగలే బయటికి రావడానికి భయపడే రోజులు పోయి అర్ధరాత్రి షికారులు చేసేదాకా వచ్చింది. కలిసి ఒకే బైక్ మీద వచ్చినంత మాత్రాన షికార్లు కొట్టినట్ట సార్? కాక అర్ధరాత్రి రోడ్ల మీద మీకేం పనిరా? సార్ మేమిద్దరం అలాంటి వాళ్ళం ఏయ్, కథలు తర్వాత వింటాం. ముందు అడిగిన దానికి సమాధానం చెప్పు. ఏయ్ నోట్ చేసుకో. సరే, షికార్లు కొట్టలేదు, మరి ఈ టైంలో ఎక్కడి నుంచి వస్తున్నారు? చిన్న పని నుండి బయటికి వెళ్ళి వస్తున్నాం. పని? ఏం పని? తెలిసిన వాళ్ళని కలిసి వస్తున్నాం. అవునా? అన్నిటికీ నువ్వే సమాధానం చెప్తున్నావు ఏ? మేడం గారు మాట్లాడరా? మీరు అడిగిన దానికి సమాధానం కావాలి కానీ ఎవరు చెప్పారనేది ఇంపార్టెంట్ కాదుగా. అబ్బా, అరే భలే లాజిక్ చెప్పాడ్రా. సరే, నువ్వే చెప్పు. షికార్లు కొట్టలేదు, తెలిసిన వాళ్ళని కలిసి వస్తున్నారు. ఓకే, కలిసి తిరగటానికి మీ ఇద్దరు ఒకరికొకరు ఏమవుతారు? భార్యాభర్తలా? కాదు, పోనీ కాబోయే భార్యాభర్తలా? కాదు, పోనీ లవ్వర్సా? మీరెవరు? స్నేహితులం సార్. స్నేహితులు? బాగుంది. తనకు పెళ్ళై మొగుడు జైల్లో ఉన్నాడు, నిన్ను చూస్తే పెళ్ళైనట్టు లేదు. మరి మీ స్నేహం ఏ స్నేహం? అదే, ఎలాంటి స్నేహమా అని. నోరుంది కదా అని ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడద్దు. స్నేహంలో ఎన్ని రకాలున్నాయో మీకు తెలిసినంతగా మాకు తెలీదు. మాకు తెలిసిన స్నేహం ఒకటే, మనిషిగా కష్టంలో ఉంటే సహాయం చేయటం, నేనున్నాను అన్న ధైర్యాన్ని ఇవ్వటం. రైడింగ్ లో రెడ్ హ్యాండెడ్ గా దొరికిన ప్రోతలు కూడా నేను పతివ్రతనే అంటది. సార్, మైండ్ యువర్ లాంగ్వేజ్. డిగ్రీ పాస్ అయ్యాకే నేను ఉద్యోగంలోకి వచ్చా. నాకు ఇంగ్లీష్ వచ్చు, కాస్త తగ్గు. ఏంటి, మర్డర్ చేసి మొగుడు జైలుకి వెళ్ళాడని, వాడొచ్చేదాకా ఎక్కడాగుదామని మా నోడితో తిరిగేస్తున్నావా? హద్దు మీరి మాట్లాడితే మీ పై అధికారులకి కంప్లైంట్ ఇవ్వాల్సి వస్తుంది. ఓహో, మాకే హద్దులుంటాయి, మీకుండవా? రేయ్, వీళ్ళ సమాధానాలు సరిగ్గా లేవు. వీడు మొగుడు కాదు, ఏదో పని మీద వెళ్ళామంటున్నారు. ఏ పనో చెప్పడం లేదు. ఇలాంటప్పుడు ఏం చేయాలి? పేరెంట్స్ తో మాట్లాడాలి సార్. ఇది పక్కాగా మా రూల్. చెయ్యి, మీ నాన్నకు ఫోన్ చేయి. మా నాన్నగారిగా? మా నాన్నగారికి ఎందుకు సార్? నీ కూతురిలా ఎవరితోనో తిరుగుతుంది, నీకు తెలిసే తిరుగుతుందా, నీకు తెలియకుండా తిరుగుతుందా అని క్లారిటీ తీసుకోవాలి కదా. సార్ ప్లీజ్ సార్, వద్దు సార్, మా నాన్నగారికి ఫోన్ చేయకండి. మీ నాన్నకు చెప్తానంటే అంత భయపడుతున్నావు అంటే తప్పు చేస్తున్నావనేగా అర్థం. సార్, ఆయన పెద్ద మనిషి సార్, పోలీసులు ఫోన్ చేశారంటే తట్టుకోలేరు. మామూలుగైతే చేసేవాడే కాదు, కానీ నీ భయం చూశాక ఖచ్చితంగా చేయాలనిపిస్తుంది. చెయ్యి, ఫోన్ చెయ్యి. సార్ ప్లీజ్ సార్. సార్, పోలీస్ స్టేషన్కి వెళ్ళడం, పోలీసులతో మాట్లాడడం అంటే అదేదో పెద్ద నేరం అనుకునే పల్లెటూరు జనం. వాళ్ళకి ఫోన్ చేస్తే తట్టుకోలేదు సార్. వద్దు సార్, ప్లీజ్ సార్. మధ్యలో నీ రికమెండేషన్ ఏంద్రా? తప్పకా. మేడం గారితో తేల్చుకోవాల్సిన పాతరెక్కలు చాలా ఉన్నాయి. చెయ్యి, చెయ్యి. సార్ ప్లీజ్ సార్, వద్దు సార్. మా డ్యూటీ సిన్సియర్గా చేయాలని నువ్వేగా చెప్పావు, చేస్తుంటే వద్దంటావేంటి? చెయ్యి. సార్, రేయ్, అమ్మా నాన్న ఇల్లు అని ఏదో పేరుంటది, కాల్ చేయి. సార్ ప్లీజ్ సార్, ఆయనకి ఫోన్ చేయకండి. ఆయన చాలా టెన్షన్ పడిపోతారు, దయచేసి అర్థం చేసుకోండి. ఏం పర్వాలేదు, మీ ఇంట్లో వాడితో మాట్లాడి నిన్ను సేఫ్గా పంపిస్తానుగా. ఎరా, నెంబర్ దొరికిందా? దొరకలేదు సార్. సార్ ప్లీజ్, మీకు దండం పెడతాను, దయచేసి మా నాన్నకి ఫోన్ చేయకండి. అదేంటి, నా డ్యూటీ నేను సిన్సియర్గా చేస్తుంటే అడ్డుపడతావు, తప్పు కదా. ఎరా, నెంబర్ దొరికిందా? దొరకలేదు సార్.
ప్లీజ్ సార్, అర్థం చేసుకోండి. మా ఇంట్లో వాళ్ళకి చెప్పకండి ప్లీజ్ సార్. ఫోన్ చేయకండి సార్ ప్లీజ్. మీ ఇంట్లో వాడికే కదా ఫోన్ చేస్తానన్నది, ఎందుకు భయపడతావు? ఎరా నంబర్ దొరికిందా? దొరికింది సార్, వాళ్ళ ఇంటి నంబర్.